నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడిగారో వాటన్నిటికీ ఎస్ చెప్పినట్టు తెలుస్తుంది. మోదీ గారు ఓకే అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఢిల్లీకి 2 సార్లు అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చారు. అంటే రాష్ట్రానికి ప్రత్యేక నిధులు అంటే ఏవైతే నిధులు రావాలో అవన్నీ రావాలి అని చెప్పేసి అడగడానికి, మోదీ గారిని కలవడానికి, ఇంకొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవడానికి కలిశారు. మొత్తానికి అయితే సాధించారు. అంటే ఏవేవైతే రాష్ట్రానికి రావాలో అవన్నిటికీ కూడా మోదీ గారు ఎస్ చెప్పారు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే కొంతవరకు అయితే వాస్తవం ఉందండి. 100% అని చెప్పలేం కానీ మీరు చెప్పినట్టుగా ఇది 2వ సారి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. 12 ప్రమాణ స్వీకారం తర్వాత ఇంచుమించు మీరు చూసుకుంటే కనుకైతే 40 రోజులు కూడా కాలేదు. 40 రోజుల్లో 2 సార్లు వెళ్ళారు. వెళ్ళింది కూడా వ్యక్తిగత పని మీద వెళ్ళలేదు ఆయన. రాష్ట్రం కోసమే వెళ్ళారు, రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికే వెళ్ళారు. బికాజ్ ఇప్పటికే 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ఆయన. ఒకటి అమరావతి, పోలవరం, తర్వాత విద్యుత్తు, నిన్నను భూములకు సంబంధించి నడుస్తుంది. అది ఏదేమైనా కూడా ఆయన వెళ్ళటం వల్ల కొద్ది గొప్ప సక్సెస్ అయితే సాధించారు. ఇప్పుడు బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా నిధులు కేటాయించాలని కోరారు. ఎందుకంటే ప్రత్యేక హోదా నితీష్ కుమార్ అడిగారు. మనం ప్రత్యేక హోదా కంటే కూడా మన నిధుల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నితీష్ అంటే బీహార్ కూడా ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే బీహార్ కూడా వెనకబడిన ప్రాంతమే కాబట్టి. ముఖ్యంగా ఇప్పుడు మనకి చాలా పనులు ఉన్నాయండి. ఒకటి పోలవరం పూర్తి అవ్వాలి, ఇంకోటి మనకి అమరావతి రికన్స్ట్రక్షన్ అవ్వాలి, ఇంకొక పక్క మనకి చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు వచ్చే ఆదాయం ఏదైనా కూడా పెన్షన్లకి వీటికే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయాలి. ఇంకా అవన్నీ మొదలవుతాయి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదు అమ్మకు వందనం, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. వీటన్నింటికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అదే కదా, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను అని జగన్ అంటే కూడా ఈయన ఇవ్వచ్చు అని చెప్పి ఈయన చేస్తున్నారు కదా. దాని మీదే కదా గొడవ పెట్టాడు జగన్. అన్నీ ఊరికే హామీలు ఇచ్చేస్తున్నాడు ఆయన, ఉత్తుత్తి హామీలు, ఇవన్నీ జరగవు అని మాట్లాడాడు. ప్రతిదానికి వాళ్ళు ఇంకా 45 రోజులు కూడా కాలేదండి, మీరు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద పడుతున్నారు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం ఏ శాఖ తీసుకున్నా మనం చూస్తున్నాం ఎంతెంత అవినీతి ఉంది. నిన్న దేవాదాయ శాఖ తీసుకోండి, ఎంత అందులో అవినీతి జరిగింది. ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్కళ్ళు ఏం చేశారు అంటే ప్రతి శాఖలో ఏం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అవినీతే కాదు, భూదందాలే కాదు, అసలు ఏది ముట్టుకుంటే అదే. మీకు ఎక్కడ చూసినా కబ్జాలు, కొట్లాట్లు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, ప్రజలు ఏడ్చారు చెప్పాలంటే. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక్కొక్క శాఖ ఇది మనం రెవెన్యూ చూసాం, మనం ఫైళ్ళు మాయం చేయటం కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈరోజు బయటికి తీస్తే అసలు ఒక్క రూపాయి ఎక్కడా లేదు ఒక శాఖలో కూడా. కాబట్టి నిధులు మనకు అంత అవసరం, అది మనం చెప్పొచ్చేది. నిధులు ఎందుకు, మనకి ప్రత్యేక హోదా రావచ్చు కదా. ప్రత్యేక హోదా వస్తే ఎంతవరకు సరిపోతుంది అనేది ఆలోచించకుండా ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదాతో మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోతాయంటే ప్రత్యేక హోదా మీదే దృష్టి పెడతాం. అంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ 2 వేరు అంటారా? ప్యాకేజ్ ఇంకా హోదా అనేది ప్రత్యేక ప్యాకేజ్ వేరు కదమ్మా. ప్రత్యేక ప్యాకేజ్ వల్ల మనకు కొంచెం ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి, నిధులు ఎక్కువ రావటం మనకి. అంటే ప్రత్యేక హోదా వల్ల రాయితీలు అలాంటివి ఎక్కువ వస్తాయి మనకి. కానీ ఇప్పుడు రాయితీలు వాటి వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం కాదు, మనకి ముందు నిధులు కావాలి. కాబట్టి మనం బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజ్ కదా అడిగారు చంద్రబాబు నాయుడు గారు. సో మనకి ఎంత నిధులు వస్తే మనకి తొందరగా మనకి పనులు మొదలవుతాయి. అంటే మనం ఏమంటారు, పథకాలు ఇవ్వడానికే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కూడా కావాలి కదా. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాలన్నా కూడా మనకి డబ్బులు కావాలి. కాబట్టి ఇంకొక పక్క మనకి ఇప్పుడు ఇవి వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడి పెడతామని. కానీ అది సరిపోదు కదా. కంపెనీలు వచ్చినా అవన్నీ మళ్ళీ ప్రొడక్టివిటీ వచ్చి ఇవన్నీ మళ్ళీ ముందుకు వెళ్ళటానికి మనకి దానికి టైం పడుతుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా మనకి డబ్బులు అవసరం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినందువల్ల పనులు అయ్యాయా? మరి నిర్మలా సీతారామన్ కలిసి రాలేదు కదా అంటే మోదీ గారిని కలిశారు కదా. మోదీ గారితో మాట్లాడారు, మాకు అన్ని చూపించారు ఆయన. ఈ శ్వేతపత్రాలు అవన్నీ వాటి గురించి వివరించారు.
ఎంత ధ్వంసం జరిగింది 5 ఏళ్ల పాలనలో అవన్నీ వివరించారు. సో ఇవన్నీ జరిగాక మాకు 1,00,000 కోట్లు కావాలన్నారో ఎంత కావాలో ఆయన బడ్జెట్ పెట్టారు. సో దానికి 100% ఆయన ఒప్పుకోకపోయినా ఒక 50% కైనా వాళ్ళు ఆమోదం తెలిపే ఉంటారు కదా. కాబట్టి ఒక అడుగైతే పడింది. ఈయన టూర్ సక్సెస్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే గత 5 సంవత్సరాలలో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా నిధులు చాలా తక్కువ వచ్చాయి. మొత్తం అప్పుడు ఆ టైంలో ఈ టైంలో చూస్తున్నట్టయితే ఇంకా ఎక్కువ రావాలి. సో అప్పుడు ఆ టైంలో నిధులు కూడా వచ్చే అవకాశం ఉందంటారా, మరి అడిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే లాస్ట్ 5 yearsలో మనకి నిధులు ఏం రాలేదు రాష్ట్రానికి. సో మరి అభివృద్ధి కూడా జరగలేదు. సో ఎందుకు జరగలేదు ఏంటి, మరి ఇంకా రావాల్సిన నిధులు ఉన్నాయి, అవి కూడా కేటాయించే అవకాశం ఉందంటారా మరి? అంటే గత 5 ఏళ్లలో టెన్యూర్లో నిధులు కొద్దిగా వచ్చాయి, అసలు రాకుండా లేవండి. అవన్నీ వాళ్ళు మళ్లించేశారు. అవి ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేస్తారు, ఇప్పుడు వాటి మీద కూడా అన్ని కమిటీలు వెయ్యాలి ఇంకా. అంటే వాళ్ళు ఏ దానికి తక్కువ వచ్చాయి నిధులు అన్నారు, ఇవ్వాల్సినవన్నీ ఇవ్వలేదు, తక్కువ వచ్చాయి. మరి రావాల్సిన ఆ నిధులైనా మరి ఇప్పుడు వచ్చే అవకాశం ఇప్పుడు ఇంకా దాని గురించి అక్కర్లేదు. ఇప్పుడు వచ్చిన వీళ్ళు అసలు ఏం చేశారు చూస్తే, ఇప్పుడు మనకి ఎంత కావాలో ఈయన చెప్తున్నారు కదా, ఇంకా దాంతో మనకు సంబంధం ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చూడాలంతే. అంటే వాళ్ళు ఎలా మళ్లించారు, ఏం చేశారు అవి దృష్టి పెట్టి ఇప్పుడు మనకి ఎంత కావాలో మనం చెప్తున్నాం కదా. అంటే మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోట్ల రూపాయలు అడిగారు అన్నట్టు, నిధులు అడిగారు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా అంత అడిగారా? మరి మోదీ గారు అంత శాంక్షన్ చేసే అవకాశం ఉందంటారా మరి? ఇప్పుడు మీరు 1,50,000 కోట్లు అడిగినా ఆయన వెంటనే ఇచ్చారు కదండి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళు మీద పడతారు. ఇప్పుడు అక్కడ ఎదురుగుండా ఇంకా జమ్మూ కాశ్మీర్ ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో అది జరిగే పని కాదు. మీరు 1,00,000 అడిగినా 1,50,000 అడిగినా వాళ్ళు ఎంత ఇస్తారో చూసి దానికి తగ్గట్టుగా అంటే అంచనాలు వేసుకుని దాని ప్రకారం ఇస్తారు. ఒక రాష్ట్రానికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళు గొడవ పెడతారు కాబట్టి. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత నిధులు ఇస్తారు ఏంటి మనం వేచి చూడాలి ఇంకా. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా కూడా ఈసారి ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే మోదీ గారు డిపెండ్ అయిన చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఈయన ఏది అడిగినా కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా మరి? మనం ఒకటి మాత్రం చెప్తున్నామండి, చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా అడగాలి, మొహమాటం ఏమీ లేదు మనకి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. ఇంకో పక్క నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. కీలకం తెలుగుదేశం జనసేన. కాబట్టి ఈయన ఎంత గట్టిగా అడిగి, అంటే మనం డిమాండ్ చేసే అధికారం మనకుంది. మాకు ఖచ్చితంగా ఇంత నిధులు కావాలి, మా రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలి అని ఈయన వాయిస్ రేస్ చేస్తే బాగుంటుంది. అది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎక్కడా కూడా మనం తగ్గాల్సిన పని లేదు అనేది ప్రజల ఉద్దేశం. అంటే ఇప్పుడు రాష్ట్రానికి నిధుల కోసం రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పేసి ఎక్కడ కూడా అధికారంలో అంటే ఏమేమైతే పోస్టులు ఉంటాయో కీలక పోస్టులు అవి అడగలేదు, మంత్రి శాఖలో కూడా ఏమి అడగలేదు, స్పీకర్లో కూడా అడగలేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కేవలం ఇవన్నీ వద్దనుకుంది రాష్ట్రానికి నిధులు కావాలి, ఇన్ టైం మాకు శాంక్షన్ చేయాలి అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అది చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్టు మనం విన్నాం. మరి ఇప్పుడు ఇది ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి బడ్జెట్ సమావేశాలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి గట్టిగా అడిగే అవకాశం ఉందంటారా మరి? మీరు చెప్పినట్టుగా కరెక్ట్ అండి. ఒకటి, మనం ఈయన ఏ శాఖలు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, జనసేన కూడా ఏది డిమాండ్ చేయలేదు. రెండోది, మనం అసలు ఇంకా స్పీకర్ పోస్ట్ కూడా అడగలేదు, ఏ రకంగా ఏది కోరుకోలేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ఒక్కటే అందరి లక్ష్యం. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. కాబట్టి ఇక్కడ పురంధేశ్వరి గారు కూడా ఆవిడ వంతు సహాయం ఆవిడ చెయ్యాలి. ఎందుకంటే మొన్న గెలుపు ఓటముల్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈరోజు 164 వచ్చాయంటే వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడినట్టేగా, తెలుగుదేశం మీద జనసేన మీద. ఇండివిజువల్ గా బీజేపీ పోటీ చేస్తుంటే వచ్చుండేవి కాదు అవి. డెఫినెట్ గా ఇక్కడ బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కూడా పోరాడాలి, తీసుకురావాలి నిధులు. ఆవిడ కూడా దానికోసం అని ప్రయత్నించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా ఇంకా మాట్లాడచ్చు, తప్పులేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీని కలుస్తానంటున్నారు. కలిస్తే నిధుల విషయం ఆయన గట్టిగా చర్చించాలి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్లో మనకంటూ కొంత ఎలొకేషన్ వస్తే కొంచెం మన గొంతు వినిపించాము, మనకు వచ్చాయనే తృప్తి ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళతోటి మనకి సత్సంబంధాలు కొనసాగుతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.